హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్స్కి ఒక బిగ్ అలర్ట్ అండి ఇది. సో ఈ విధంగా జరుగుతుంది. మీరు ఏ విధంగా తప్పించుకోవాలి. సో కొన్ని పెన్షన్కి సంబంధించి తప్పులైతే మీరు చేయొద్దు అని చెప్పడానికి వీడియో చేయడం జరిగింది. సో వీడియోని అయితే తప్పకుండా చివరి వరకు చూసేయండి, అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ తోటి పెన్షనర్స్కి కానీ ఉద్యోగులు కానీ ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా అవేర్నెస్ అనేది పెరుగుతుందండి వారికి కూడా. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఏం జరుగుతుంది అనే వివరాలు కూడా చూద్దామండి. సో పెన్షన్ సంబంధించి కానీ ఉద్యోగులకు సంబంధించి కానీ ఎవరికైనా సరే సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ నుంచి తనను తాను పరిచయం చేసుకుంటూ, అంటే హలో సార్, నేను సిఎఫ్ఎంఎస్ సిఎఫ్ఎంఎస్ నుంచి అయితే మేనేజ్మెంట్ సిస్టమ్ తరపు నుంచి అయితే ఫోన్ చేస్తూ ఉన్నాను. సో నా ఐడి ఇది, నా పేరు ఇది అని తనను తాను పరిచయం చేసుకుంటూ తెలియని నంబర్ నుంచి అయితే ఒక ఫోన్ కాల్ రావడం ఇప్పుడు జరుగుతుందండి. సో అలాంటి మోసం జరుగుతుంది. సో అతను మొదటగా మీ పీపీఓ రద్దు చేయబడింది సార్ అని అయితే చెప్పడం జరుగుతుంది. సో మరియు సవరించడానికి, అంటే అది రద్దు చేయకుండా ఉండాలి అంటే పీపీఓ జారీ చేయడానికి మీ ఆధార్ నెంబరు, బ్యాంక్ ఖాతా నెంబరు మొదలైన సంబంధిత మీ వ్యక్తిగత సమాచారాన్ని అయితే పత్రాలు అతనికి అందించమని అడుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఎవ్వరికి కూడా ఫోన్ కాల్ ద్వారా మాత్రము ఆధార్ నెంబర్ కానీ, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ కానీ, బ్యాంకు నెంబర్ కానీ, పాస్బుక్, అసలు ఎటువంటి డీటెయిల్స్ కానీ మీరైతే షేర్ చేయకండి. ఎవరున్నా కూడా డైరెక్ట్గా మీరు వెళ్ళి వాళ్ళని చూసి మాట్లాడిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇవ్వచ్చు. సో కాల్స్కి అయితే మీరు ఎటువంటి రెస్పాండ్ కావద్దండి దయచేసి. మీరు అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధార్ నెంబర్ కానీ, ఫోన్ నెంబర్ కానీ అసలు చెప్పకూడదండి. సో ఇది ఒక స్కామ్ అనమాట. సో ఇందులో దురుద్దేశం ఉంటుంది కాబట్టి చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీకు తెలిసిన ఇలా చేయొద్దండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన రిటైర్ అయిన వారందరికీ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో అందరికీ కూడా ఈ వీడియో అనేది అవసరమే. సో ఒక సిఎఫ్ఎంఎస్ సైట్ అనే కాదండి, ఈరోజు చాలా విధాలుగా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్కామ్ అయితే చేయడానికి పాల్పడుతున్నారు. వాళ్ళు సొంతంగా వాళ్ళుగానే ఈ విధంగా మోసాలు చేయడానికి అయితే తెగబడుతున్నారండి. సో బీహార్ సంబంధించి ఒక ప్రాంతమే ఉందండి, జంతారా అని చెప్పేసి. సో అక్కడ అన్ని స్కామ్లు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మన వ్యక్తిగత డీటెయిల్స్ని పబ్లిక్, అంటే ఎక్కడో ఒక చోట మనం ఎంటర్ చేసిన మన వ్యక్తిగత సమాచారం అయితే ఏమి, సో లైక్ సపోజ్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఫ్లిప్కార్ట్ కానీ ఈ విధంగా మనం ఏదైనా డీటెయిల్స్ ఎంటర్ చేసామంటే ఒక్కసారిగా వాళ్ళ డేటా అనేది చోరీకి గురైతే వాళ్ళ డేటాబేస్లోకి వీళ్ళైతే సైబర్ నేరగాళ్ళు ఎంటర్ అయ్యి ఆ డేటాను కనుక ఒకసారి తీసుకున్నారంటే అక్కడ మన ఫోన్ నెంబరు, అడ్రస్సు, తదితర ఇన్ఫర్మేషన్ అయితే అన్నీ ఉంటాయి. సో కాబట్టి అది ఆధారం చేసుకొని వాళ్ళు మనకు కాల్ చేయడం జరుగుతుంది. అలాగే ఏవైనా డీటెయిల్స్ చెప్పమని అడుగుతారు. మెయిన్ డీటెయిల్స్, ఒక్క డీటెయిల్ కూడా మీరైతే ఫోన్లోను ఆధార్ నెంబర్ కూడా చెప్పకూడదండి. అవతల వ్యక్తి ఎవరో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, మీకు జెన్యూన్ అనిపించిన తర్వాతనే మీరు వాళ్ళతో మాట్లాడాలి. తెలిసిన వారని తెలిస్తేనే వారితో అయితే సో ఫర్దర్గా అయితే ఇలా ఉంటుందండి. సో అందరూ కూడా అవేర్నెస్ అయితే పెంచుకోగలుగుతారని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్.